ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రేపు రాత్రి 7:15 ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు నరేంద్ర మోడీ. ముందుగా రాజ్ ఘాట్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి 8,000 మంది అతిథులు హాజరు కానున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి విదేశీ అతిథులు కూడా తరలి వస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధానితో పలువురు విదేశీ అతిథులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రేపు రాత్రి 7:15 ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, ఇప్పటి వరకు ఎవరెవరు విదేశీ అతిథులు చేరుకున్నారు? బంగ్లాదేశ్ అతిథులు చేరుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంబసీస్లో దౌత్య కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా అధ్యక్షులు కనుక రాని పక్షంలో అధికారులను, ఇక్కడ దౌత్యకారంలో ఉన్నటువంటి అధికారులను ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరనున్నారు. అదేవిధంగా చాలా మంది కూడా రేపు ఉదయం కల్లా అందరూ కూడా ఈ భారతదేశానికి చేరుకోబోతున్నారు. ప్రధానంగా మొత్తం సుమారు 8,000 మంది ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆహ్వానాలు పంపించడం జరిగింది. ఆ మేరకు ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్య నేతలందరికీ, అదేవిధంగా ప్రముఖులందరికీ కూడా ఆహ్వాన పత్రాలు అందాయి. రేపు రాత్రి 7:15 ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ప్రధానితో పాటు దాదాపు 40 మంది మంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో కూడా సంప్రదింపులు, చర్చలు కూడా దాదాపు ముగిశాయి. ఒక్కరొక్కరుగా బీజేపీ అగ్రనాయకత్వం భాగస్వామ్య పక్ష నేతలతో కూడా సంప్రదింపులు జరిపారు, సమాలోచనలు జరిపారు. ఉన్నటువంటి పరిస్థితులను, బీజేపీకి ఉన్నటువంటి అవసరాన్ని, దాంతోపాటు ప్రభుత్వ పరంగా దాన్ని నిర్వహించాల్సినటువంటి పాలనా పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు, వీటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది భాగస్వామ్య పక్షులు బీజేపీకి అగ్రతాంబూలం ఇవ్వడం జరిగింది. దాదాపు ముఖ్య కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా బీజేపీ వద్దనే ఉండబోతున్నాయి. అదేవిధంగా భాగస్వామ్య పక్షాలు అన్ని కలిపి కూడా ఒక వంతు మంత్రిత్వ శాఖలను తీసుకోబోతున్నారు. మిగిలిన 2 వంతుల శాఖలను కూడా బీజేపీ దగ్గరే ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి ఒక్కొక్కరంటే గతంలో 4 ఎంపీలు ఉన్నటువంటి ప్రతి పార్టీలోని ఎంపీల సంఖ్యను బట్టి 4 ఎంపీలు ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మంత్రి పదవిని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే అదంతా కాకుండా మరలా మార్పులు చేర్పులు జరిగాయి. దాదాపు 10 మంది ఎంపీలకు ఒక క్యాబినెట్ పదవిని ఇచ్చేందుకు ఇటు ఇరుపక్షాల మధ్య కూడా ఒక సఖ్యత, ఒక అవగాహన కుదిరింది. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ 16 ఎంపీలతో అగ్ర భాగస్వామ్య పక్షంగా ఉంది. అదేవిధంగా 12 మంది ఎంపీలతో మరొక అగ్ర భాగస్వామ్య పక్షంగా జనతాదళ్ యునైటెడ్ నితీష్ నేతృత్వంలో ఉంటే పార్టీకి 12 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీకి ఒక కేబినెట్ పదవి, అదేవిధంగా ఒక సహాయ మంత్రి లేదా ఇండిపెండెంట్ ఛార్జీతో ఉన్నటువంటి ఒక మంత్రి పదవి వచ్చేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే జనతాదళ్ యునైటెడ్ కూడా 2 పదవులు ఇచ్చేందుకు దాదాపు అంగీకరించారు. ఒకటి ఇండిపెండెంట్ ఛార్జీ పదవి, అదేవిధంగా ఒక సహాయ మంత్రి పదవి వచ్చేందుకు అవకాశం ఉంది. కేబినెట్ మంత్రి పదవి కూడా వచ్చేందుకు వీలున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఎవరైతే పార్టీకి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా ఆ పార్టీ అధినేతలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఎంపీగా ఎన్నికైనట్టయితే, వారు ఇప్పుడు భాగస్వామ్య పక్షంగా ఉన్నట్టయితే సంఖ్యాబలంతో ఏమాత్రం నిమిత్తం లేకుండా వారికి కేబినెట్ పదవి ఇచ్చేందుకు ఒక అవగాహన కుదిరింది. ఆ మేరకు జయంత్ చౌదరి, అదేవిధంగా చిరాగ్ పాస్వాన్, వీరందరూ కూడా సంఖ్య తక్కువగా ఉంది, ఎంపీల సంఖ్య. అయితే వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉన్నాడు. రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ అధినేతగా చిరాగ్ పాస్వాన్ ఉన్నాడు. అదేవిధంగా రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ అధినేతగా జయంత్ చౌదరి ఉన్నాడు, చరణ్ సింగ్ మనవడు. ఆ మేరకు వీరిద్దరికీ కూడా కేబినెట్ పదవులు ఇచ్చేందుకు ఒక అవగాహన కుదిరినట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా ప్రతి భాగస్వామ్య పక్షాన్ని కూడా అందరూ కూడా మాట్లాడటం జరిగింది. అందరికీ కలిపి ఒక 12 నుంచి ఒక 13 పదవుల వరకు కూడా ఈసారి ఈ తఫాలో తొలి విడతలో భాగంగా వారికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన 2 వంతులు మంత్రిత్వ శాఖలు కూడా బీజేపీ వద్దనే ఉండబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా తొలిసారిగా, అంటే 2 సార్లు బీజేపీ తనంతా తాను సొంతంగా బలం సంపాదించుకుంది. అయితే 3వసారి మాత్రం సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ నాయకత్వం వహించబోతుంది. మిగిలిన భాగస్వామ్య పక్షాలతో కలిపి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం రేపు ఏర్పడబోతుంది. ప్రధానమంత్రిగా రేపు రాత్రి 7:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు దాదాపు 35 మంది ఎంపీ కూడా మంత్రి పదవులను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ రకంగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీజేపీ
అగ్రనాయకులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు భాగస్వామ్య పక్షాలందరూ కూడా అంగీకరించారు. ఆ మేరకు ఏపీకి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని తోడ్పాటును గట్టిగా కోరారు. ఆ మేరకు మంచి హామీ కూడా లభించినట్టుగా తెలుస్తుంది. ఇటు అమరావతి రాజధాని నిర్మాణం కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, దాంతోపాటు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వాటిని అమలు చేసేందుకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం, దాంతోపాటు రాష్ట్రానికి ఉన్నటువంటి రుణాలు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ఇతోధికంగా సహాయం చేస్తాము, ఆర్థిక సహాయం లభిస్తుందన్న ఒక హామీ మాత్రం బీజేపీ అగ్రనాయకత్వం నుంచి లభించింది. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో ఏపీకి మరింత లాభం చేకూర్చే విధంగా ఒక అవగాహన కుదిరింది. ఆ మేరకు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు గాను పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా కొన్ని మినహాయింపులు కూడా ఉండబోతున్నాయని ఒక పార్టీ వర్గాల నుంచి అంతరు సమాచారం. కీలకమైన శాఖలు బీజేపీ వద్దే ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ కు ఏ శాఖలు కేటాయిస్తున్నట్టుగా అనుకోవచ్చు? లేదు. దీనికి కారణం ఏంటంటే రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసినట్లయితే, పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా కొన్ని మినహాయింపులు కనుక ఇచ్చినట్లయితే ఆర్థిక అభివృద్ధి, ఆ మేరకు ఎకనామిక్ చూర్నింగ్ జరిగే అవకాశం ఉంది రాష్ట్రంలో. ఆ మేరకు ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, దాంతోపాటు చకచక అభివృద్ధి పనులు కూడా వేగంగా జరిగే అవకాశం ఉంది, పోర్టుల అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంది. మంత్రి పదవులు ఉంటేనే మంత్రిత్వ శాఖల ద్వారానే పనులు అవుతాయని చెప్పి అనుకోవడం పొరపాటు. మంత్రిత్వ శాఖలు కేవలం ఒక శాఖకు మాత్రమే పరిమితమైనటువంటి అవసరం ఉంది. అయితే అన్ని శాఖల నుంచి అన్ని రకాలుగా రాష్ట్రానికి సహాయం లభించడం అనేది చాలా పెద్ద ప్రయోజనం కలిగించే అంశం. కాబట్టి 1-2 పదవుల వల్ల, మంత్రిత్వ శాఖల వల్ల, పూర్తి స్థాయిలో ఆ శాఖల వల్లనే మాత్రమే కొంత ప్రయోజనం ఉంటుంది. కాకపోతే ఏమాత్రం కూడా డిమాండ్ చేయకుండా బీజేపీకి ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తుంది. కాబట్టి వారికి ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనివ్వటం, భాగస్వామ్య పక్షాలుగా కొంతమేరకు సహాయం చేస్తున్నాము, ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు, మనుగడ సాగించేందుకు బలాన్ని ఇస్తున్నామన్న ఒక అభిప్రాయాన్ని కలగజేసి రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహాయం పొందటమే ఇక్కడ ఉన్నటువంటి మౌలికమైనటువంటి అంశం. కాబట్టి ఆ మేరకు ఆర్థిక ప్రయోజనం పెద్ద ఎత్తున కేంద్రం నుంచి పొందేందుకు ఒక అవగాహన కుదిరింది. ఆ మేరకు కొంత మేరకు రెస్పెక్టబుల్గా, చాలా గౌరవప్రదంగా కూడా మంత్రి పదవులు ఉంటాయనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రేపు రాత్రి 7:15 ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వరుసగా 3వ ఆయన ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారు. ముందుగా రాజ్ఘాట్ను ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి 8,000 మంది అతిథులు హాజరవుతున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి విదేశీ అతిథులు కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధానితో కలిపి పలువురు విదేశీ అతిథులు ఢిల్లీకి చేరుకున్నారు. 3 అంచెల భద్రతలోకి వెళ్లిపోయింది ఢిల్లీ.